హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. చికెన్ని చాలా రకాలుగా చేస్తారు. యాక్చువల్గా ఇది ఒక వెజిటేబుల్తో మిక్స్ చేసి చేశాను. దోసకాయ అండి, చికెన్ దోసకాయ చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా అందరూ తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ. ఒక వెజిటేబుల్ కూడా మీరు యాడ్ చేసేసినట్టు ఉంటుంది మీట్లో. దీన్ని ఎలా చేయాలంటే, ముందుగా ప్యాన్ తీసుకునేలాగా ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో చికెన్ కదా, మనకు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది యూజువల్గా. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు ముందుగా తాలింపు పెట్టుకోవాలి. అండ్ కొంచెం ఎండుమిరపకాయలు నేను ఒక 3 వేసానండి. దీంట్లో మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఒక లార్జ్ పెద్ద ఆనియన్ ఇలా పేస్ట్ చేసేసుకుని వేసుకోవాలి. దీంట్లో ముక్కలు వేసుకోకూడదు. దీంట్లో ఆనియన్ పేస్ట్ లాగా చేసేసుకుని వేసుకోండి. అండ్ దీని ఆనియన్ని చాలా ఫాస్ట్గా కుక్ కూడా అయిపోతుంది. మీకు ముక్కల కన్నా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇలాగా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే పేస్ట్ కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ. సో ఇలా సార్ట్ చేసుకుంటూ ఉండండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు. అండ్ దీంట్లో కొంచెం ఉప్పు తగినంత. చికెన్ కదా, నేను ఇక్కడ 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాల్సి అంత ఉప్పు వేసుకోండి. అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేయలేదండి. దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకుని 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాల్స్తే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీలో. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి అల్లం వెల్లుల్లి ముద్ద. ఎందుకంటే మీకు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. దానికి ఒక 3 నిమిషాలు పడుతుంది, ఒక 2 to 3 నిమిషాలు. దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు చెందదు, మాడదు. చూసారు కదా, ఇలాగా 3 నిమిషాల తర్వాత ఇలాగా స్లోగా వేగుతూ ఉంటుందన్నమాట, మాడకుండా. సో ఇలాగా తిప్పుకుంటూ ఉండండి, బాగా కలుపుకుంటూ ఉండండి. బేసిక్గా ఒక్కసారి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అయిపోయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత, ఒక సుమారుగా ఒక 2 to 3 నిమిషాలు పడుతుందండి. ఇది అయిపోయిన తర్వాత టమాటో వేసుకుని దీంట్లో కలుపుకోండి. ఒక మీడియం టమాటో, మరీ ఎక్కువ అవ్వకూడదండి, పెద్ద టమాటాలు అసలు వద్దు. జస్ట్ ఒక మీడియం సైజ్ టమాటో ఇలా ముక్కలు కోసేసుకుని వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి దీన్ని కూడా. ఒకసారి ఈ టమాటో ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఈ దోసకాయ చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో అందుకని ఎంతో కాదు, ఒక రబ్బ కరివేపాకు నేను ఇందులో వేసుకున్నాను. అండ్ నేను ఇలా 1 కేజీ చికెన్ని ఇలాగా తీసుకున్నాను. ఇక్కడ క్లీన్ చేసేసుకుని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను ముందుగానే. సో దీన్ని డైరెక్ట్గా దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఒకసారి చికెన్ ఇలా వేసేసుకున్న తర్వాత దోసకాయ కూడా వేసేసుకోవాలి మీరు. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను. మరీ ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. మీకు ఆ పులుపు కరెక్ట్గా, దోసకాయ కొంచెం పులుపుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపు కరెక్ట్గా తగలాలన్నమాట మీకు. సో దీన్ని బాగా కలిపేసుకోండి. నేనైతే అసలు వాటర్ పోయట్లేదు. మీకు వాటర్ పోయకుండానే ఆ చికెన్లోంచి, దోసకాయలోంచి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుందండి కూర అంతా. సో ఒక 2 minutes ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఎందుకంటే ఆ చికెన్ పచ్చివాసన పోవటానికి హై ఫ్లేమ్ అంటున్నాను నేను. తర్వాత నుంచి మామూలుగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకున్నానండి ఇక్కడ నేను. ఎక్కువ యూజువల్ చికెన్ కర్రీ మీద కొంచెం ఎక్కువ కారం పడుతుంది దీంట్లో. దేనివల్ల అంటే దోసకాయ కొంచెం పులుపు, తీపి అన్నీ వస్తాయి. సో దానివల్ల దీంట్లో కొంచెం ఎక్కువ కారం యూజువల్గా కన్నా. సో మీ కారం లెవెల్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇలాగా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసిన తర్వాత చూసారు కదా ఎలా వాటర్ ఫామ్ అయిందో. నేనైతే అసలు వాటర్ కొంచెం కూడా పోయలేదండి, దానికి అదే వాటర్ వచ్చింది. సో చికెన్లో ఉన్న వాటర్, దోసకాయలో ఉన్న వాటర్ అంతా ఇలాగా రిలీజ్ అయిందన్నమాట బయటికి. సో దీన్ని బాగా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి ఇలాగా దీంట్లో ఇప్పుడు ఏమీ యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. చూసారు కదా, ఇది 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి
చికెన్ ముక్కది ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. సో మీకు ఇంకా చాలా వాటర్ ఉంది. సో చికెన్ ముక్కది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒక్కసారి. నాకైతే మొత్తం ఉడికిపోయినట్టు అనిపిస్తుందండి బాగా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఎక్కువ పట్టవు, దీంట్లో చాలా తక్కువ పడుతుంది. అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా. మన ఇంట్లో గరం మసాలాలు ఉంటాయి కదండి, ఇంట్లో అయినా షాప్లో అయినా ఏదన్నా అది వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు ఆ గ్రేవీ దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. ఇలా కొత్తిమీర చల్లేసుకుని కలిపేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం ఉడకనివ్వండి. కొంచెం ఒక 2 to 3 minutes పడుతుంది మీకు ఆ గ్రేవీ దగ్గర పడే వరకు. కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడకపెట్టుకోనివ్వండి. చూసారు కదా గ్రేవీ ఎలా దగ్గర పడుతుంది బాగా. మీకు గ్రేవీ ఎప్పుడు దగ్గర పడుతుందంటే చూడండి, ఆయిల్ ఎలా ఊజ్ అవుట్ అవుతుంది బయటకు, మొత్తం ఆయిల్ అంతా ఇలా అయినప్పుడు మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, దగ్గర పడిపోయినట్టే అండి గ్రేవీ. ఇంకెక్కువ పెట్టినా గట్టిగా అయిపోతుంది, మరి థిక్గా అయిపోతుంది. అంత థిక్గా అయిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది అన్నమాట మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత. సో ఈ థిక్నెస్తో మీరు తీసేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా దోసకాయ చికెన్ ఎంత సింపుల్లో ఇది రెసిపీ. మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి, ఫ్యామిలీకి అందరికీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీ కూడా రెసిపీ. ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్స్ కామెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.